నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అదేవిధంగా 3 కమిషనరేట్ల పరిధిలో ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 అర్ధరాత్రి దాటే వరకు హుసేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు ఇక పీవీ ఎక్స్ప్రెస్ వే ఇక ఓఆర్ఆర్పై రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతించనున్నారు. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని పోలీసులు ప్రకటించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్, మాదాపూర్ పోలీస్ స్టేషన్, నార్సింగి పోలీస్ స్టేషన్ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికారో వాళ్ళ లైసెన్స్లు అప్పుడు సీజ్ చేయడం జరిగింది. వాళ్లకు ఒక అవకాశం, చక్కని అవకాశం వచ్చింది. ఈ మెగా లోగాత్లతో డైలీ చేస్తున్నాము. రేపు ప్రజలందరూ ఏంటంటే ఎవరైతే ఈ మెగా డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఎవరైతే పట్టుబడారో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏమనగా ఇట్లాంటి అవకాశం సద్వినియోగం చేసుకొని వాళ్లకు రేపు చివరి రోజు కాబట్టి అధిక సంఖ్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అది క్లియర్ చేసుకోగలరని మా యొక్క విజ్ఞప్తి. 31 రోజు మేము సుమారు 21 బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మా ట్రాఫిక్ పోలీస్ వారి తరపున ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి, ఫ్యామిలీతోని సంతోషంగా జరుపుకొని సంతోషంగా వాళ్ళ భార్య పిల్లలతోని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఎంజాయ్మెంట్ చేసుకోండి. అంతేగాని రోడ్డు మీదకి తాగేసి వచ్చేసి బండి నడపడం వలన మీరు ఇబ్బంది పడకుండా మీ వల్ల ఇతరులకు యాక్సిడెంట్ చేసేసి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిని కోల్పోతే అది ఎంత బాధ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అట్లాంటిది జరగకుండా ఈ తాగి రోడ్ల మీదకి వచ్చేసి ర్యాష్ డ్రైవింగ్ చేసి మీరు ఇబ్బంది పడకుండా, మీ వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా ఈ నూతన సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు బ్రిడ్జెస్ ఉన్నాయి, కాజాగూడ బ్రిడ్జి, ఆ బ్రిడ్జెస్ ప్రతి ఒక్క బ్రిడ్జి